చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈరోజు 10 గంటల నుంచి అయితే ఇంకో దిక్కు బ్యాంకులు అయితే మర్జ్ కావడం జరుగుతుంది. ఏంటంటే చిన్న చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏపీజీపీ కావచ్చు, ఇక్కడ కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద బ్యాంకులలో మర్జ్ కావడం జరుగుతుంది. వరుసగా 3 రోజులు అయితే బ్యాంకులకు డైరెక్ట్ సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ బ్యాంకులు అయితే ఓపెనే ఉంటాయి, కానీ బ్యాంకులలో లావాదేవీలు చేయడం జరగదు. అలానే అంత ఎమర్జెన్సీ అనుకుంటే రీజన్ పర్పస్ చూపిస్తే మీకైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ హాస్పిటాలిటీ కావచ్చు, అలానే తదితరి ఏదైనా చాలా ఇబ్బందులు ఉంటే కానీ అమౌంట్ అయితే విత్డ్రా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న బ్యాంకులలో ఇక్కడ వచ్చేసి మీకు మన ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఐసిఐసి బ్యాంక్స్, అలాంటి బ్యాంక్స్లలో మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సో దీనికి సంబంధించి ఒక మ్యాటర్ అయితే నేను అసలు సూటి వచ్చితే మ్యాటర్ అయితే చెప్పాల్సింది. మనకు పిఎం కిసాన్ డబ్బులు 28 తారీఖు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా 28 తారీఖు ఈరోజే, అంటే ఈరోజు 10 గంటల నుంచి అయితే పిఎం కిసాన్ డబ్బులు పడతాయి, కానీ అకౌంట్లలో చూపించదు. ఎందుకంటే బ్యాంకులు మర్జ్ కావడం జరుగుతుంది. కాబట్టి మర్జ్ అంటే ఒక చిన్న చిన్న బ్యాంకులు వచ్చేసి ఒక పెద్ద బ్యాంకులో కలవడం. అంటే ఇప్పుడు మన ఉదాహరణకు చూసుకుంటే ఏపీజీపీ బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకు 10 నుంచి 15,000 20,000 లోపే ఇవ్వగలుగుతుంది ఆ బ్యాంక్. కానీ అట్లా కాకుండా నెక్స్ట్ మనం ఇప్పుడు డబ్బు కావాలంటే, ఎక్కువ డబ్బు కావాలంటే మన ఇబ్బంది, రోజు పోయి బ్యాంకుల చుట్టూ తిరగలేము కదా. అలా అని చెప్పేసి దాన్ని ఏం చేస్తున్నారంటే, మనకు కావాల్సిన డబ్బు అంటే ఒకవేళ ఒక 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులో ఉన్నాయంటే మనకు చెక్కు మీద ఒక 2 లక్షలు కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వగలుగుతారు. దాని గురించి దీన్ని మర్జ్ అని అంటారు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎందుకంటే అలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈరోజు కూడా మీకు అకౌంట్లో ఈరోజు జమ కావచ్చు. ఈరోజు అయితే 100% జమ అవుతుంది, కానీ అకౌంట్లో డబ్బులు మాత్రం 100% ఏవైతే చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయో వీటికి మాత్రం చూపించదు. మిగతా ఎస్బీఐ కావచ్చు, అలాంటి పెద్ద పెద్ద బ్యాంకులు అయితే అవి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు నిరాశ చెందకుండా ఖచ్చితంగా మీకు అయితే అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. అలానే మన ఛానల్ని ఇప్పటికీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.